హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ ఆన్వి వ్లాగ్స్. ఈరోజు మటన్ కర్రీని ఈజీగా క్విక్ ప్రాసెస్లో 20 to 25 మినిట్స్లో తయారు చేసుకునే విధానం చూద్దామా. నేను 1 kg మటన్ తీసుకున్నాను. బాగా సాల్ట్తో వాష్ చేసి పెట్టుకోవాలండి, అప్పుడు నీసు వాసన అనేది పోతుంది. ఇలా కడిగి పెట్టుకున్న మటన్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలండి, ముక్కలకి పట్టే విధంగా. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకోవాలి. ముక్కలకి అనేది బాగా పట్టాలండి, అప్పుడే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపి పెట్టుకున్న మటన్ని 45 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం, 3-4 టేబుల్ స్పూన్. ఆయిల్ హీట్ ఎక్కాక చెక్క, మిరియాలు, యాలకులు, ఆకు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి, ఇది పూర్తిగా మీ ఆప్షనల్. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకుందాము, ఒక 4 మిర్చి వేసుకోవాలి. బాగా కలపాలండి ఒకసారి. ఇందాక మనం మటన్లో అల్లం పేస్ట్, పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు నేను స్కిప్ చేసేసాను. కొంచెం కరివేపాకు వేసుకోవాలి, ఒకసారి కలపండి. పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకుందాము. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూస్తే మనకి మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుందండి. ఇలా ఇంకిపోయిన తర్వాత ఒక 200 ml అంత వాటర్ వేసుకుందాము. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ అనేది మనం కుక్కర్లో పెట్టేసుకుందామండి. మూత అనేది పెట్టాలి, మీడియం సైజులో ఫ్లేమ్ ఉండాలి. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ అనేది కుక్ చేసుకుంటే కరెక్ట్గా కుక్ అవుతుంది. ఫైవ్ విజిల్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దామండి. మటన్ అయితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు సాల్ట్, కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసుకుందాము. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. 1 స్పూన్ గరం మసాలాను, కారం 1 స్పూన్ యాడ్ చేశాను. కారం అనేది సరిపోలేదు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేద్దామండి. వాటర్ అంతా దగ్గరకు వస్తుంది, గ్రేవీ టైప్. చూడండి, మంచిగా కుక్ అయిపోయింది. ఇలా గ్రేవీ అనేది మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర, పుదీనా యాడ్ చేద్దామండి కొంచెం. ఒకసారి బాగా కలుపుకుందాము. మటన్ కర్రీ అనేది ఈజీగా కుక్ చేసుకోవచ్చండి ఇలా కుక్కర్లో, ఎంతో టైం పట్టదు. 20 to 25 మినిట్స్లో మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. కుక్ అయిపోయిన మటన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చపాతీస్లో, రోటీస్లో, రైస్లో చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.